హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. విలేజ్ స్టైల్లో ఎండు చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. కావలసిన పదార్థములు: ఎండు చేపలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పౌడర్, కరివేపాకు, కొత్తిమీర. ఎండు చేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ టమాటాలని, మీడియం సైజు ఉల్లిపాయలని, 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండు చేపల ముక్కలను వేసి ద్వారగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పసుపు అండ్ టమాటా ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొబ్బరి పౌడర్ వేసి ఇంకొంచెం మగ్గనిద్దామండి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు వేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి ఉప్పు, కారం మరియు చింతపండు పులుసు తగినంత నీరు పోసి బాగా ఉడకనిస్తే గ్రేవీ దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.